అందరికీ నమస్తే. చూడొచ్చు మీరు ఈ ఏరియా, నేను ఇప్పుడు నుంచింది అసెంబ్లీ అని ఉంది నా వెనకాల పేరు. చూడొచ్చు మీరు ఇక్కడ కొత్తగా లోపల ఏదనేది మనకు డీటెయిల్ తెలియదు. ఆ ముందు కనబడుతుంది ఏడీపీ ఆఫీస్ నానకరామగూడ. ఈ ఆఫీస్ నుంచి చౌరస్తా నుంచి రైట్ తీసుకుంటే ఇక్కడ నుంచి అమెజాన్ ఆఫీస్కి వెళ్ళిద్ది. రైట్ తీసుకుంటే ముందు ఒక మై హోమ్ కన్స్ట్రక్షన్ అయితే భారీ ఎత్తున జరుగుతుంది ఇక్కడ ఈ కొంచెం రైట్లో. ఈ ఏడీపీ ఆఫీస్ ఇంతకుముందు నేను 1-2 సార్లు అయితే మన వీడియోలో పెట్టడం జరిగింది. పెద్ద ఆఫీసు నానకరామ్ కూడా ముందు కనపడుతున్న టవర్స్ ఆల్రెడీ పాతవి. నేను ఇంతకుముందు చెప్పిన అసెంబ్లీ అని పేరు. దీని లోపల ఏముందో నాకు కొంచెం వివరంగా తెలియదు. ఇంతకుముందు కొత్తగా కట్టే గూగుల్ ఆఫీసు అలాంటివన్నీ చూపించాను కదా, ఆ రూట్లోంచి ఇలా వస్తే ఈ రోడ్డు ఇది అపోలో హాస్పిటల్. అటు రోడ్డు వైపు ఓఆర్ఆర్ నుంచి వస్తే చాలా అందంగా కనపడుతుంది. ఇది బ్యాక్ సైడు. వీడియో కూడా మీకు ఇంతకుముందు వీడియోలో పెట్టినా, వెనక్కి పోయి ఒక 2వ వీడియోలో ఉందో చూడవచ్చు మీరు. అది మనం నానకరామ్ కూడా సర్కిల్కి వస్తున్నాం. ఫైనల్ డిస్టిక్ గచ్చిబౌలి నానకరామ్ కూడా అని ఉందో చూడవచ్చు మీరు. ఇదే ముందుకు పోతే నానకరామ్ కూడా సర్కిల్ చౌరస్తా నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇప్పుడు పోయే రోడ్డు. ఆ ఎదురుగా కనపడుతుంది కూడా సాఫ్ట్వేర్ ఆఫీసే. దాని వెనక వైపున కనపడుతుంది గూగుల్ ఆఫీసు. గూగుల్ ఆఫీసు. ఇది స్ట్రైట్ నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన రోడ్. ఇది గౌలి కూడా పోయే రోడ్ అంటున్నారు. ఇప్పుడు గౌలి కూడా పోయే రోడ్ ఈ రోడ్డు. ఇప్పుడు కూడా కొంచెం ముందుకు పోయిన తర్వాత రైట్ సైడ్ తీసుకుంటే అక్కడ కూడా సాఫ్ట్వేర్ ఆఫీసులు ఉన్నాయి. ఈ మొత్తం అపార్ట్మెంటు టవర్స్ కదా, ఎక్కువ నివసించే వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు ఎక్కువ. స్ట్రైట్ పోతే కాజాగూడ, లెఫ్ట్ పోతే గచ్చిబౌలి, రైట్ కోకాపేట, లెఫ్ట్ మళ్ళీ నానకరామ్ ఫైనల్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు ఉంది నానకరామ్ కూడా సర్కిల్లో ఉన్నా. ఈ సర్కిల్ నుంచి ఎటు ఏ బళ్ళు ఎటు ఏ రూట్ అనేది ఒక వీడియో అయితే తీస్తున్నా, చూడొచ్చు మీరు. లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయడం సార్. ఆ 2 బిల్డింగ్లు కనబడుతుంది చూసారా, అది కాజాగూడ చౌరస్తాలో ఉండి అటువైపు ఇటువైపు. అక్కడ నుంచి ఇటువైపు వస్తే ఇవ్వండి క్లియర్గా చూడండి ఒకసారి. నా ఏళ్ళు చూపిస్తుంది. ఇది కోకాపేట నుంచి వచ్చే రోడ్డు. ఏడు నుంచి మళ్ళీ ఇట్లా పోద్ది. ఇవి ఏళ్ళు చూసారా, ఇక్కడ ఈ రూట్ నుంచి వస్తే ఏడీపీ ఆఫీస్ నుంచి ఇటు వస్తుంది. ఇట్ల నుంచి మనం గచ్చిబౌలి అట్లా పోవటం, మైదీపట్నం ఆ రూటు. మళ్ళా అక్కడ నుంచి ఇటు వస్తే ఈ రోడ్డు చూడొచ్చు. ఇది గౌలి కూడా పోయే రోడ్డు అంట. ఇప్పుడు గౌలి కూడా పోయే రోడ్డు ఇది నానకరామ్ కూడా చౌరస్తా. ఈరోజు చల్లబడే ఉంది కానీ చాలా ఉబ్బరం అవుతుంది, మొత్తం చెమట గారిపోతున్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి, కష్టపడి తీస్తున్నా. మొత్తం ఈ నానకరామ్ కూడా ఏరియా సర్కిల్ ఈ మొత్తం వీడియో తీయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం మహేష్ బాబు గారు టవర్స్ ఆఫీస్ రూట్ అయితే వెళ్తాను. ఇదిగోండి ఇంతకుముందు చెప్పిన కదా, మీకు అర్థమైందే అనుకుంటున్నాను నేను. ఇది కాజాగూడ చౌరస్తా నుంచి ఇటు వస్తే ఇటు తీసుకుంటే కూడా చౌరస్తా నుంచి ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇక్కడ తిరిగి ఇట్లా వస్తే ఇప్పుడు ఆ రూట్లో నేను చెప్పిన కదా, ఇప్పుడు ఇంకో రూట్ ఇట్లా. ఇది మహేష్ బాబు గారి ఇంటికి వెళ్ళి, ఇంట్లో కాదు ఆఫీస్, కృష్ణ టవరు. మా ఇంతకుముందు కృష్ణ గారు ఉండే ఇల్లు, ఆ టవర్కి వెళ్ళే రోడ్ ఇది. ఈ రోడ్లో మనం కొంచెం ఒకసారి తీద్దాం బండి చూద్దాం. ఇదే రోడ్డు చూడొచ్చు మీరు. మనం గచ్చిబౌలి పోవాలంటే ఆ రోడ్లోంచి ఇట్లా యూటర్న్ తీసుకుని ఇప్పుడు కనపడం చూసారు పైకి ఆ రోడ్డు, అది ఓఆర్ఆర్. పైకి ఎక్కితే గచ్చిబౌలి, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్ ఆ రోడ్డు పోద్ది. ఇది మనం చూపిస్తుంది ఇప్పుడు. ఇవి ఇది గూగుల్ ఆఫీస్ ఉంటుంది పక్కన ఆఫీస్ గూగుల్ ఆఫీస్. గూగుల్ ఈ విధంగా ఈ రోడ్ అయితే చూడొచ్చు. ఇక్కడ కూడా మొత్తం సాఫ్ట్వేరే. ఇక్కడ పెద్ద ఆఫీసులు ఉన్నాయి మొత్తం. అటు చాలా ఉన్నాయి ఏరియాలో. మొత్తం నానకరామ్ కూడా హైటెక్ సిటీలో కన్నా ఎక్కువ తక్కువ కానీ చాలా ఉన్నాయి. ఎక్కువ పెద్దవి, చిన్నవి కాదు, చాలా పెద్దవి. ఈ టవర్ చూసారు ఇంతకుముందు మనం అక్కడ చూపించాను కదా సుమధుర అని, అయ్యే టవర్స్ ఇవి. అవి కాదు, అక్కడ అయిపోయింది. అది కొత్త కన్స్ట్రక్షన్. ఇది పాత కన్స్ట్రక్షన్ అనమాట. ఇదే రోడ్లో ఇట్లా స్ట్రైట్గా వెళ్తే ముందు కనపడుతుంది చూసారా. ఈ రోడ్డు రైట్ సైడ్లో కనపడుతుంది. దగ్గర పోయి చూద్దాం. ఇదంతా ఇక్కడ
బారు ఇవన్నీ ఉన్నాయి. అది కనపడుతుంది ముందు సాఫ్ట్వేర్ ఆఫీస్. ఈ లైన్ మొత్తం కూడా అదే నయారా పెట్రోల్ బంక్ అయితే ఉంది పక్కకి. ఈ కొద్ది టవర్స్ ఎక్కువ ఉన్నాయి ఈ రోడ్లో. సాఫ్ట్వేర్ ఆఫీస్లో ఒక 2 ఏమో ఉన్నట్టున్నాయి ఇక్కడ. ఇది చాలా పెద్దది, చిన్న సాఫ్ట్వేర్ ఆఫీస్ కాదు. ఇది కనపడుతుంది విజయ కృష్ణ టవర్స్. నేను ఇందాక ఒక పేరే చెప్పినా, సారీ. మన వాడక భాషలో ఉన్నట్టు నేను అట్లా కృష్ణ టవర్స్ అన్నట్టు చెప్తున్నా. ఇది విజయ కృష్ణ టవర్స్. మీరు చూస్తున్నట్టయితే ఇది మహేష్ బాబు గారి ఆఫీస్ అయ్యి అంటున్నారు. నాకు కూడా పూర్తిగా తెలియదు. ఇక్కడ చూస్తే సాఫ్ట్వేర్ ఆఫీస్ వెనకాల ఇవ్వండి, ఇది సాఫ్ట్వేర్ ఆఫీసు. ఈ ఆఫీస్లో ఎన్ని ఉన్నాయి, ఓపో, కొడాకు ఇలాంటి ఆఫీస్ ఇవి కూడా ఉన్నాయి. చూడవచ్చు మీరు. ఈ విధంగా కొంచెం ముందుకు పోయి ఇది కూడా కొంతవరకు చూసేద్దాం. ఇక్కడ ఏమున్నాయి ఇంకా. ఇది కూడా సాఫ్ట్వేరే. మీరు ఇచ్చే లైకులతోనే ఇంత దూరం రావడం జరిగింది. నేను నా ఇంటి నుంచి కనీసం ఇక్కడికి 30 కిలోమీటర్లు ఉంది. 2 గంటలు పట్టింది అక్కడ నుంచి. ఇప్పుడు ఇది తీయడానికి ఒక 1 డే పట్టేటట్టు ఉంది. మీరు లైక్ ఇచ్చి నన్ను ఇంకా ప్రోత్సహిస్తారని చెప్పి ఆశిస్తున్నా. ఇవ్వండి, ఇది చూడవచ్చు మీరు, కనబడుతుంది. ఇది కృష్ణ గారి ఇల్లు అంటున్నారు. నాకు కూడా పూర్తిగా తెలియదు. ఇంతకుముందు నరేష్ గారి ఇంటర్వ్యూలో ఒకసారి చూసిన ఇల్లు, కానీ ఇదే కాదని డౌటు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. కృష్ణ గారి జిమ్ ఉంది అది అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో అయితే చూసిన. అది ఇదే ఇంకా వేరే దగ్గర ఉందో. విజయ్ కృష్ణ స్టూడియో అని ఉంది. విజయ్ కృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని ఇది బోర్డు ఒకటి ఉంది. ఈ విధంగా అయితే నాకు తెలిసిన కొంతవరకు ఇన్ఫర్మేషన్ నేను చెబుతున్నా. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి, ఇది కరెక్ట్ కాదు. ఈ ఆఫీస్ గండిపేటలో చూసిన కొత్తగా కట్టేది, అది కూడా వీడియో తీసి పెట్టినాం. మళ్ళీ ఇక్కడ ఇది పాత చాలా పెద్ద ఆఫీస్. ఇదండి చూస్తున్నట్టయితే మీరు చూసేది చాలా అంటే చాలా ఎక్కడి నుంచి అక్కడ వరకు ఉంది. ప్రస్తుతానికి ఈ వీడియో ఇక్కడ వరకు అయితే ఆపుదాం అనుకుంటున్నా. ఇక్కడ నుంచి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నెక్స్ట్ అటు ఆ ఏరియా తీద్దామని. ఇలా అయితే ఉన్నాయి పార్కింగ్ బండ్లు ఎట్లా ఈ రోడ్డు మీద పెట్టినాయి. ఈ సాఫ్ట్వేర్ ఆఫీస్ గురించి ఇది ఇక అటువైపు, ఇది మళ్ళీ వచ్చినప్పుడు ఒక ఎపిసోడ్ అటువైపు చూద్దాం. ఆ ఆఫీస్ గురించి కూడా చెప్పుకున్నాం. మైక్రోసాఫ్ట్ ఐ అని చెప్పి ఉంది కదా ఎదురుగా బోర్డు. అటు వచ్చినప్పుడు అప్పుడు ఈసారి అమెజాన్ ఆఫీస్ వచ్చినప్పుడు అటువైపు ఇంకా ఏమున్నాయో మొత్తం తీద్దాం. వీడియోని అయితే లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నా. మీ లైక్తోనే నేను ఇంకా కొన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది, కొంతమందికి రీచ్ అవుద్ది. ఈ విధంగా అయితే ఈ ఆఫీసులు ఉన్నాయి. ఇంతకుముందు మనం పెట్టినవి కూడా అంతా మళ్ళీ ఒకసారి పెడదామని చెప్పి, అప్పుడు కొద్దిగా రీచ్ రాలేదు, రీచ్ వస్తే పెడదామని చెప్పి ఆగిన. కాకుంటే ఇప్పుడు మళ్ళీ వీడియోలు తీసి పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఇది మీకు అంతా అర్థమైంది అనుకుంటున్నా. నేను ఇక్కడ వరకు తీయడం జరిగింది. ఇది నానగ్రామ్ కూడా సర్కిల్ నుంచి వచ్చే రోడ్డు చెప్పిన కదా ఎంతమంది అక్కడ నుంచి క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నా. పొద్దున వచ్చిన టైం ఇప్పుడు చాలా అయిపోయింది, 4 అవుతుంది. 29వ తారీఖు సోమవారం రోజు ఇది. ఈ వీడియో అయితే 2026. ఈ టవర్స్ ఇది గవర్నమెంట్కి సంబంధించింది అనుకుంటా. రైట్ సైడ్లో గోడ ఉండదు, ఇక్కడ సెక్యూరిటీ బాగున్నారు. ఈ విధంగా అయితే ఈ వీడియోలు అయితే జరిగినాయి. ఇక్కడ కొంతవరకు తీసినట్టు. నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే లొకేషన్స్ ఇంకేమైనా ఉన్నాయని చూద్దాం. అటు కోకాపేట ఆ ఏరియా కూడా తీస్తాం, కానీ ఇది ఇప్పుడు ఈ ఏరియాలో ఇక్కడ వరకు పెట్టినాం. ఇంకా ఏమైనా ఉన్నాయో ఇంకా చూద్దాం. మీరు వీడియో అయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నా. ఇదిగో బోర్డు కాజాగూడ. ముందు కనపడుతున్న స్టార్ హాస్పిటల్,
ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి ఇక దీని గురించి చెప్పే పని లేదు. ఇట్లా లెఫ్ట్ కొండాపూరు, గచ్చిబౌలి పోయి లెఫ్ట్, మైదీపట్నం, హైదరాబాదు, విమానాశ్రయం, బెంగళూరు, విజయవాడ, ముంబై. ఈ